హాయ్, నా పేరు డాక్టర్ విజయ్ మాధురి, ఫర్టిలిటీ కన్సల్టెంట్, 49 ఫర్టిలిటీ సెంటర్స్, బంజారా హిల్స్. చాలామందికి అపెండిసైటిస్ ఆపరేషన్ అయిన తర్వాత దానివల్ల ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తాయా, పిల్లలు పుట్టకపోవటం అంటే ఇన్ఫర్టిలిటీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా అనే డౌట్స్ చాలామందికి వస్తున్నాయి. అదేంటంటే నార్మల్గా అపెండిసైటిస్ అంటే మన అపెండిక్స్ దగ్గర రైట్ సైడ్ ఉంటుంది మన బాడీలో. అది ఆల్మోస్ట్ ఫెలోపియన్ ట్యూబ్స్ దగ్గరలో ఉంటుంది. దానికి ఏదైనా ఇన్ఫెక్షన్ వస్తే ఒక్కొక్కసారి కొంతమందికి ఇన్ఫెక్షన్ రావటం కానీ, కొంతమందికి అది రప్చర్ అయిపోవటం కానీ జరుగుతుంది. సో రప్చర్ అయిపోతే అది ఎమర్జెన్సీ సర్జరీ లాగా కూడా అవుతుంది అనమాట. సో అలా రప్చర్ అయినప్పుడు ఏమైందంటే అదంతా ఇన్ఫెక్టెడ్ బ్లడ్ ఉంటుంది. ఆ బ్లడ్ అంతా మన బాడీలో పడిపోవటం వల్ల మనం ఆపరేషన్ చేసిన తర్వాత అదైతే క్యూర్ అవుతుంది. కానీ బికాజ్ ఆఫ్ సమ్ సార్ట్ ఆఫ్ ఇన్ఫెక్షన్ వల్ల ఒక్కొక్కసారి బాడీలో అతుకులు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఆ బ్లడ్ వల్ల లైక్ ఫెలోపియన్ ట్యూబ్స్ అక్కడే ఉంటాయి, మన యుట్రస్ అక్కడే ఉంటాయి, అంటే అడేషన్స్ అంటాం అనమాట. ఆ దగ్గరలో అడేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. అందరికీ కాదు, ఎవరికైతే ఇన్ఫెక్ట్ అయ్యి రప్చర్ అయిన పేషెంట్స్కి అలా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. లేదు నిజంగా అపెండిసైటిస్ ఉందని స్కాన్స్లో ఏదన్నా మనకి తెలిసినప్పుడు ఎలెక్టివ్గా కూడా కొంతమంది సర్జరీ చేయించుకుంటారు, అది తీపిచ్చేసుకుంటారు. అలాంటప్పుడు మోస్ట్లీ అనాటమీ అనమాట, బాడీలోని అనాటమీ ఏమి డిస్టర్బ్ అవ్వకుండా డైరెక్ట్ మనం లాప్రోస్కోపీ సర్జరీ ద్వారా ఒట్టి అపెండిక్స్నే మనం తీసేస్తాం అనమాట. ఇది రప్చర్ అయినప్పుడు ఏంటి అంటే ఆ మొత్తం ఫ్లూయిడ్ అంతా బాడీలో పడిపోవటం, బ్లడ్ అంతా ఉండటం వల్ల మనం ఎంత క్లీన్ చేసినా కూడా ఒక్కొక్కసారి కొంతమందికి ఈ అడేషన్స్ వల్ల మన యుట్రస్ ఉంటుంది కదా బాడీలో, ఆ యుట్రస్ పక్కన ఫెలోపియన్ ట్యూబ్స్ ఉంటాయి అన్నమాట. ఆ ఫెలోపియన్ ట్యూబ్స్ ఏంటంటే దాని అనాటమీ నార్మల్గా యుట్రస్ పక్కన ఉంటాయి ఫెలోపియన్ ట్యూబ్స్, అండ్ ఓవరీస్ కూడా యుట్రస్కి అటు ఇటు ఉంటాయి అన్నమాట. ఈ అపెండిసైటిస్ వల్ల లోపల బాడీలో అతుకులు ఫామ్ అవటం వల్ల ఈ అనాటమీ డిస్టర్బ్ అయింది. ఏంటి అంటే ఈ ఫెలోపియన్ ట్యూబ్స్ వెనక్కి వెళ్ళిపోవటం కానీ, లేదంటే మన గర్భసంచి గోడకు అతుక్కోవటం కానీ, మన అబ్డామిన్లో వేరే పార్ట్కి అతుక్కోవటం కానీ, అట్లాగే మన ఓవరీస్ కూడా అబ్డామిన్కి అతుక్కోవటం కానీ ఎట్లైనా జరగచ్చు అనమాట. నార్మల్గా ఫెలోపియన్ ట్యూబ్స్ చాలా ఇంపార్టెంట్ కదా ఫర్టిలిటీకి. ఎగ్ రిలీజ్ అయినప్పుడు ఆ ఎగ్ అనేది ట్యూబ్లోకి రావాలి. ఆ ట్యూబ్లోకి వస్తేనే భార్యాభర్తలు కలిసినప్పుడు స్పర్మ్ ఎగ్ రెండు కలవటం జరిగిద్ది అనమాట. సో ఎప్పుడైతే ఈ ఫెలోపియన్ ట్యూబ్ అనాటమీ డిస్టర్బ్ అయితే ఈ ఎగ్ అనేది ఫెలోపియన్ ట్యూబ్కి రీచ్ అవ్వటం కష్టం. దానివల్ల కొంతమందికి ఇన్ఫర్టిలిటీ ఛాన్సెస్ ఉంటుంది అనమాట. కానీ ఇది కన్ఫామ్గా అందరికీ అపెండిసైటిస్ పేషెంట్స్కి వస్తుంది అని చెప్పలేము. సో ఇట్లా ఏదైనా ఎవరికైనా పేషెంట్స్కి అపెండిసైటిస్ ఫ్యూచర్లో లైక్ ముందు ఎప్పుడన్నా అయ్యుండి పెళ్ళైన తర్వాత 1-2 years ట్రై చేసినా కూడా వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాకపోతే మీరు ఒక్కసారి ఫర్టిలిటీ కన్సల్టెంట్ని కలవచ్చు. అదే మేల్స్లో అపెండిసైటిస్ ఆపరేషన్కి పెద్ద డిఫరెన్స్ ఏమీ ఉండదు. ఆడవాళ్ళలోనే కొంచెం ఏంటి అంటే ఈ ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంటుంది, అతుకుల వల్ల ఈ ట్యూబ్ అనాటమీ డిస్టర్బ్ అవుతుంది అనమాట. ఇంకా దీని గురించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు డైరెక్ట్గా మా 49 ఫర్టిలిటీ సెంటర్స్కి రావచ్చు, మీ డౌట్స్ అన్ని క్లియర్ చేస్తాం. థ్యాంక్ యూ.